ఇక తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 నెలల దగ్గరకు వస్తున్నా కానీ ఇంకా తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ప్రజావానికి ఫిర్యాదులు అయితే ఇంత కూడా తగ్గుతలేవులా. ఎంత ముఖ్యమంత్రి మీద నమ్మకం లేకపోతే ఇట్లా పొద్దు పొద్దుగాలనే వచ్చి లైన్లు కట్టి బాధలు చెప్పుకుంటారు. చెప్పురు మీరే. అరే ఏం జనం పొద్దున 5 గంటలకే వస్తుర్రబ్బా జనాలు ప్రజావానికి అర్జీలు పట్టుకొని. ఇక తెలంగాణ గవర్నమెంట్ వారానికి 2 రోజులు పెట్టిన ఈ ప్రజావానికి రోజు రోజుకు స్పందన పెరుగుతున్నది కానీ తగ్గుతలేదు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటేనే ఎమ్మటే తీరుతాయని నమ్మికతోని ఊర్లకించి హైదరాబాద్ బాట పడుతున్నారు జనాలు. ఇక దీంట్లో ఎప్పటి లెక్కనే భూములు, ధరణి, దావకానా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక వీటి మీదనే ఎక్కువ శాతం వస్తున్నాయట ఫిర్యాదులు. గత కొన్ని రోజులుగా మాకు పోల్ ట్యాక్స్ 30%, ఒక 100 కనెక్షన్లు ఉంటే 30% తీసుకున్నారు. గత 3-4 నెలల నుండి 100% పోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఇటు విషయమై గౌరవ ముఖ్యమంత్రి వారిని కలుద్దామని వచ్చినాము. మా ప్రజావాణిలో దరఖాస్తు ఇచ్చినాము. 10 కనెక్షన్ల నుంచి వెళ్ళి 100-200 కనెక్షన్లు నడుపుకునే వాళ్ళం. మాకు పోల్ ట్యాక్స్ వేయడం వల్ల ఒక్కొక్క ఆపరేటర్కు నెలకు 5,000 నుంచి 6,000 వరకు మేము అదనంగా పోల్ ట్యాక్స్ చెల్లిస్తున్నాము. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు దీనిపై దృష్టి సాధించి మాకు పోల్ ట్యాక్స్ రద్దు చేసి మమ్మల్ని జీవనోభివృద్ధికి సహకరించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం. రెవెన్యూ డిపార్ట్మెంటు, మన తహసీల్దార్ గారు, ఎంఆర్ఓ గారు ఎవరు పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ ములుగు మండలం నుంచి మన సర్పంచ్ గారికి కూడా విన్నవించినాను. ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎంతమంది పెద్దల దగ్గర ఎవ్వరూ ఏమీ పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ తిరిగి నేను అలసిపోతున్నాను. ఇక్కడ లాస్ట్ ఫైనల్లో ఇక్కడ మన కొత్త సీఎం గారు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఆధ్వర్యంలో వచ్చి అప్లికేషన్ ఇచ్చినాను. ఇంకా మాకేమన్నా దయదలంచి మాకేమన్నా సహాయం చేస్తారని, భూమి సర్వే నంబర్లు మాకు హ్యాండ్ఓవర్ చేస్తారని ఆశిస్తున్నాను. ధరణి పోర్టల్ వచ్చాక 500 మరియు 503 సర్వే నంబర్ను మిస్సింగ్ సర్వే నంబర్గా చూపిస్తూ ధరణిలో ఎంటర్ చేయకుండా, మా భూమికి పట్టాదారు పుస్తకాలు మంజూరు చేయకుండా మమ్మల్ని తిప్పుతూ ఉన్నారు. ఈ 10 ఏళ్ల కాలంగా మేము ఆ భూమి కోసం ప్రతి ప్రభుత్వ అధికారికి విన్నవించుకున్నా సరే ఇప్పటి వరకు మాకు న్యాయం చేయలేదు. కాబట్టి నేటికి మా అధీనంలో ఉన్న ఈ సర్వే నంబరు 503 మరియు 500కు సంబంధించిన ఎవరైతే ఫీల్డ్ మీద ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం ఎంక్వైరీ చేసి మాకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు జీవనాధారమైన భూమిని ఎవరి పరం కాకుండా కాపాడాలని ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరు ఎటుపెట్టి మమ్మల్ని పట్టించుకునే సివిల్ ఇంజనీర్ కాంట్రాక్టర్ బేసిక్ అంటారు, ఇట్లా అంటారు, అట్లా అంటారు, నాలా అవస్థలు పెట్టి నాలా బాధలు పెడతారు. ఆ సి గారు, ఈడీ గారు ఏమి వాళ్ళందరూ పట్టించుకోక మమ్మల్ని గోలం ఏసీ చేసిన మాకు సంబంధం లేదు అంటారు సార్. దయచేసి మీకు దండం పెడతారు సార్. మమ్మల్ని చర్య తీసుకొని మా పిల్లలు పెద్దలేను మేము ఇంతవరకు అయిపోయినా మీకు మమ్మల్ని ఇచ్చేస్తారు, దూరం కొట్టి ఇచ్చేస్తారు సార్. చేత చేయని లేకపోతే వెళ్ళిపోయారంటే అని అంటారు సార్. ఆ సి గారు అంటారు సార్, ఆ ఈడీ గారు కూడా అంటారు సార్. మమ్మల్ని దయచేసి మీరు దండవేలా చేస్తున్నారు సార్. మా భూమిని వేరే వాళ్ళ పేరు మీదకి తర్జుమా చేసారు ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత. మళ్ళీ మా మామయ్య గారి పేరు మీద చేయమంటే చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఇంతవరకు చేయలేదు. ప్రతి మండే కలెక్టర్ ఆఫీస్ గ్రీవెన్స్ డేకి వెళ్తున్నా కానీ పరిష్కరిస్తామంటారు కానీ ఇంతవరకు ఏం పరిష్కరించలేదండి. అసలు నా పేరు మైలారపు లక్ష్మి, మా భర్త పేరు వెంకన్న. మా అత్తయ్య పేరు మీదకి తర్జుమా చేయాలి, మా మామయ్య పేరు మీద ఉన్నది. మా అత్తయ్యకు బ్రెయిన్ హ్యూమర్ వల్ల తను రాలేకపోయింది. అందుకని నేను మా సార్ వచ్చినాం. జేబీఎస్కేలో వచ్చినాం సార్. ఆర్టీసీలో వేస్తున్నాం సార్. మేము 30 ఏళ్ళకు వేస్తున్నాం సార్. పర్వతాలు నా పేరు. ఇంతవరకు పర్మనెంట్ లేదు, ఏం లేదు సార్. ఎంతోమందికి కూడా కలిసినాము, కాలేదు సార్. మాది చేస్తారని దయచేసి సీఎం గారి దగ్గరికి వచ్చినాము. సీఎం గారికి పేపర్ కూడా ఇచ్చినాం సార్. రెబ్బెన మండలు, గోలేటి, ఆసిఫాబాద్ జిల్లా. మేము నర్సరీలో పనిచేస్తాము. 10-12 సంవత్సరాలుగా అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా సింగరేణి కాంట్రాక్టర్ కార్మికుల కిందనే పనిచేస్తాము. మామూలు ఏనాడు కూడా కాంట్రాక్టర్ కార్మికులుగానే చూస్తాను కానీ జీతాలకు మాత్రము ఏ విధంగా రెస్పాండ్ అయితే ఎవరు ఇవ్వట్లేదు. బాగా బాధ అవుతుంది మాకు వాస్తవానికి. ఇదేంటి సిఎఫ్పిఎఫ్ కటింగ్ అయితే నర్సరీకి అయితే లేదు. ఇలా ఈ ఓబీలు కానీ, ఓసీలు కానీ, మన బెల్ట్ క్లీనింగ్ కానీ ఇలాంటి ఎన్నో కాంట్రాక్టర్ కార్మికులు అందరూ ఉన్నారు. ఎవరిని కూడా సింగరేణి అసలు పట్టించుకోవడం లేదు. సింగరేణి ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అంటుంది కానీ
ఆ గమ్యం ఎవరికి చూపెడుతుందో తెలియట్లేదు, ఆ లక్ష్యం ఎవరికి చూపెడుతుందో తెలియట్లేదు. ఒకే గమ్యం అంటుంది, గమ్యం పనికాన్నే చూపెడుతుంది కానీ ఆ పని అయిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అని మాత్రం సింగరేణి మాట్లాడుతుంది.